తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుందండి? నాకైతే ఏం మంచిగా అనిపిస్తలేదు, చండాలంగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన. ఎందుకు అట్లా? నాకు ఎవరు నచ్చలేదు. మాకు కేసీఆర్ పరిపాలనే బాగుంది మాకు. కానీ కేసీఆర్ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకిండని, వాడు కూడా ఏం పీక్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేస్తలేడు వాడు కూడా. వాళ్ళంత పనికి బాలోడు, వాళ్ళు రేవంత్ రెడ్డి అంత పనికి బాలోడు, వేస్ట్ గాడు. కేసీఆర్ తప్పులు ఇప్పుడు బయట బిడ్డ పెడుతుందని చెప్పి బిడ్డనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. అది కాదు, తల్లి దగ్గర ఓలామాలు చేసుకున్న తల్లికి వ్యతిరేక పార్టీ పెడితే చెప్పు, నడవదు. తండ్రితోనే ఉండాలి అసలు చూస్తే. అంటే పార్టీ ఏం పెట్టలేదు కదా మరి ఇంకా ఆమె పైన? నడవదు, ఏ పార్టీ పెట్టి నడవదు. ఎందుకు అట్లా? హరీష్ రావునే తిడుతుంది, సొంత భావన తిడుతుంది ఆమె. తప్పు కదా అది. కానీ ఇంకొక ప్రశ్న కూడా ఆమె తలెత్తించింది కదా, అంటే ఆయన ట్రంకు పెట్టెతో హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో లేనిది ఇప్పుడు 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆమె కష్టపడి ఉండొచ్చు, కష్టపడ్డాడు వాడు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం కష్టపడితే వస్తాయా? రావు. మరి ఆయన కష్టపడింది ఆయనకి ఎట్లా? నాకు అంతమంది కేసీఆర్ తో ఉన్నాడు కాబట్టి కష్టపడ్డాడు, వచ్చినాయి ఆయనకు. కవిత అన్న తప్పు, చాలా తప్పు అది. ఆమె అన్నది తల్లి దగ్గర నేర్చుకొని తల్లిని నడుచుకొని ఇప్పుడు తల్లికే వ్యతిరేకంగా పెడతా అంటే ఏనాడు సార్ చెప్పు. అంటే ఏది లేనిది మరి ఇంజనీర్ల దగ్గర 100 కోట్ల ఎట్లా దొరికినాయి 100 కోట్లు కూడా అని ప్రశ్నిస్తున్నారు దొరికినాయి. దొరికితే ఏం చేసారు? ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కోట్ల కేసు వేసారు ఆయన మీద. ఏం చేసారు? అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేసారా? చేయలేదు. ఏం చేశారు చెప్పు? కేసీఆర్ ఎవరు పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు కదా మరి కవితని, మరి సిబిఐని ఎందుకు ఇంటికి రానిస్తలేరు? కవిత చేసి కూడా తప్పులే. అలా దొరకలే, దాంట్లో ఎక్కడికి ఎట్లా దొరకలే, జైలుకి పోయింది. కవిత మంచిది అనుకున్నావు వాళ్ళ. ఆమె కూడా ఇది కదా పెద్ద దొంగ. కవిత కూడా తల్లికే వ్యతిరేకంగా మాట్లాడితే, అన్నదమ్ములకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు పడతారు చెప్పు? ఏ తల్లి ఒప్పుకుంటా చెప్పు?